హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు, నెక్స్ట్ అదేవిధంగా పురుషులకు, పెన్షన్దారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఎదిరిపోయే శుభవార్తనైతే చెప్పారండి. సో, మహిళలకు సంబంధించి మనకు జనవరి నెలలో ఏకంగా 6 పథకాల ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బులైనటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా మనకు నిన్న ఒక పథకం ద్వారా మనకు వారి ఖాతాల్లోకి డబ్బులైనటువంటి వాటిని విడుదల చేశారు. ప్రతి ఒక్కరికైతే బ్యాంకుకి వెళ్లి తీసుకోండి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అయితే నిన్నటి రోజున మనకు డబ్బులైనటువంటి వాటిని విడుదల చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే అందిందనమాట. దాని గురించి నెక్స్ట్ అదేవిధంగా జనవరి నెలలో విడుదల కాబోయే పథకాలు 6 పథకాల గురించి కంప్లీట్‌గా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనకు చాలామంది వీడియోని చేసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. సో ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనా? సో మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా కష్టపడి. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. మనకు ఇక జనవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకు పెన్షన్ కానుక అనమాట. సో రీసెంట్‌గా మనకు నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన పథకం కింద అయితే విడుదల చేసేశారు. సో ప్రతి ఒక్కరైతే ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరిగింది ఈ యొక్క పథకం ద్వారా. సో ప్రతి ఒక్కరైతే బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జనవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ కాబోయే పథకం ఏమిటి అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనమాట. అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది జనవరి 1వ తేదీ నుంచి అయితే ఇవ్వటం లేదు. సో మనకు జనవరి 3వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఎందుకంటే ఇది 3,000 రూపాయలు పెంచడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దానికి ఒక క్యాంప్ అనేది కార్యక్రమం అనేది నిర్వహించి సో బటన్ నొక్కి మరి ఈ విధంగా డబ్బులైనటువంటి పెంపు అనేది చేయబోతున్నారు. సో దానికి సపరేట్‌గా మనకు 3వ తేదీని అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే జనవరి 3న కాకినాడ పర్యటనలో భాగంగా పెన్షన్ పెంపు 3,000 రూపాయలు అనేటువంటి దాన్ని అయితే చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుచున్న ముఖ్యమంత్రి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాకినాడలో ఈ యొక్క పెన్షన్ పెంపు అనే కార్యక్రమాన్ని అయితే 3,000 రూపాయలు అనేటువంటి దాన్ని పెంచడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మనకు 3,000 రూపాయలుగా పెంచి 3వ తేదీన అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. పెన్షన్ ఇచ్చేటువంటిది జనవరి 1వ తేదీ నుంచి అయితే ఇవ్వటం లేదు. సో ఈ విధంగా మనకు పెన్షన్ పెంపు కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులైనటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు. ఓకేనా? సో దీనికి సంబంధించి ముందు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మన ఛానల్ని ఓకేనా వీడియోస్ అన్నిటివంటిని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మరొక జనవరి పథకాలకు సంబంధించి వెళ్ళిపోదాము. ఓకేనా? అయితే మనకు జనవరి నెలలో మహిళలకు సంబంధించి ఏకంగా 6 పథకాల ద్వారా అయితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనవరి 5వ తేదీ నుంచి ఒక ఇళ్ల పట్టాలు పంపిణీ అనేటువంటి దాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇది కంపల్సరీ అనమాట. ఏది స్టార్ట్ చేసినా 5వ తేదీ మాత్రం మనకు కంపల్సరీ ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరైతే తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు జనవరి 7వ తేదీన ఈ యొక్క రైస్ కార్డు, నెక్స్ట్ అలాగే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ అనేటువంటి దాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 7వ తేదీన, జనవరి 7వ తేదీన. సో ప్రతి ఒక్కరైతే కొత్త కార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి ఒక్కరికైతే కొత్త కార్డులు వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కార్డులు అనేటువంటి వాటిని అయితే తీసుకోండి. ఓల్డ్ కార్డ్స్ ఏమీ లేవు ఇప్పుడు. 6 నెలల క్రితం అప్లై చేసుకున్న వాళ్ళు, సో అటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కొత్త కార్డులు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే తీసుకోండి. జనవరి 20వ తేదీన అయితే ఈ యొక్క పంపిణీ అయితే జరుపుతారు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకొక పథకం ఏమిటి అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అండి. సో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మనకు మహిళల ఖాతాల్లోకి, పొదుపు మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఖాతాల్లోకి 12,000 రూపాయలు అనేటువంటి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అనేటువంటిది మనకు జనవరి 20వ తేదీ నుంచి 23వ తేదీ లోపలైతే జరుగుతుందన్నమాట. రీసెంట్‌గా మనకు 10వ తేదీ అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది పొడిగింపు అయితే చేశారనమాట. డేట్ అయితే పొడిగించారు. సో దాన్ని మనకు 23వ తేదీకి అయితే పోస్ట్‌పోన్ చేశారు. ఆ ప్లేస్ నుంచి వైఎస్ఆర్ చేత పథకాన్ని మనకు ఫిబ్రవరి 5వ తేదీకి అయితే పొడిగించడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మనకు 2019లో పొదుపు మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు తీసుకున్న లోన్స్ అనేటువంటి వాటిని సకాలంలో కంటిన్యూగా చెల్లించి సో ఆ టైంలో వాళ్ళు చెల్లించినటువంటి వడ్డీ అమౌంట్ని తిరిగి మనకు ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా అయితే వైఎస్ఆర్ ఆసరా మనకు అందిస్తున్నారనమాట. రుణమాఫీ కింద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందిస్తున్నారు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు ఆసరా పథకం కింద అయితే విడుదల చేయబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు సంక్రాంతి పండుగకు బోనస్గా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మహిళల కోసం, అందరి కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేటువంటి దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు
మహిళలకు వర్తించేది ఏమిటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఉచితంగా ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ఎక్కడైనా ప్రయాణం చేసుకోవచ్చండి. సో ఆల్రెడీ మనకు పలు రాష్ట్రాల్లో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. బట్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఈ యొక్క కొత్త పథకాలు అనేటువంటి వాటిని సృష్టిస్తున్నారనమాట. ఓకేనా, వీటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో ఇక మనకు మిగిలింది పోతే మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అండి. ఇది మనకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో దానికి ఇంకా టైం అయితే ఉంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంది. అర్హుల లిస్ట్ అయితే కూడా దీనికి విడుదల చేయలేదు. ఇంకా అర్హుల లిస్ట్ విడుదల చేసినట్లయితే నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా. వీటన్నిటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా పొదుపు మహిళలు ఎవరైతే ఉంటారో వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.